జీవించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలంన నీ కృపను మాకు అనుగ్రహించి ఇలాగూ నీ వాక్యముకు వినుటకు మాకు అనుగ్రహిస్తున్న తరుణాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాలంన నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడము. కార్యక్రమం మాకు ఆశీర్వదించండి దేవా. నీ దీవెనల చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12 మరియు 13వ వచనములను చదువుకుందాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియూ కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందుమని మరి నిశ్చయించుకొనిడి. అపోస్తలుడైన పౌలు ప్రతి ఒక్కరూ తమ క్రియలను బట్టి దేవునికి ముందు ఒక దినమున లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాము అన్న కార్యము మనకు జ్ఞాపకం చేయుచున్నాడు. నీవు నేను చేయు ప్రతి కార్యమునకు ఒక దినమున దేవుని సన్నిధిలో ఆయనకు ముందుగా మనము లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాము గనుక మన క్రియలు ఆయనకు అంగీకారముగాను ఆయన దృష్టికి అవి నిర్దోషముగా ఉండుటకు ప్రతి దినము మనలను మనము పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరిని మనము తీర్పు తీర్చరాదు. చాలాసార్లు ఎదుట ఉన్న వ్యక్తి వైపు మనము మన యొక్క వేలును చూపించి అతనితో మాట్లాడే విధానం ఎలాగుంటుందంటే అతనిని నేరస్తునిగా చూపిస్తూ, అతడు చేసిన కార్యమును బట్టి అతన్ని నిందిస్తూ మాట్లాడుచూ ఉంటాం. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యము ఎవ్వరిని నీవు తీర్పు తీర్చవద్దు. ఎందుకనగా విమర్శ దినమున నీవు నేను కూడా దేవుని సన్నిధిలో అలాగూ ఒక దినము జవాబు చెప్పవలసిన వారిగా ఉంటామని గ్రహించుకొని ఎదుటవాన్ని నిందించక ఎదుటవాన్ని దేవుని యొక్క మార్గములో నడుచుటకు ప్రేరేపించేవారిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కదా, అపోస్తలుడైన పౌలు మరి ఒక మాట చెప్పడం చూడగలము. అదేమిటంటే ఎవరికి నీవు ఆటంకముగా ఉండరాదు, అడ్డుబండగా ఉండరావద్దని హెచ్చరించే కార్యమును చూస్తూ ఉన్నాం. మన క్రియలు చాలాసార్లు ఎదుట వ్యక్తిని దేవునికి దూరము చేయవచ్చు. కనుకనే మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు నడిచే మార్గము దేవునికి అంగీకారముగా ఉన్నదా అని నిన్ను నీవు పరీక్షించుకుంటూ ఎవరిని దేవునికి దూరము చేసే జీవితము నీలో లేకుండగా ఎవ్వరు దేవునికి దూరం అవుటకు నీవు కారణముగా ఉండరాదు అని ప్రభు ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచు ఉన్నారు. మన ప్రవర్తనను పరీక్షించుకోమంటున్నారు. ఉదయమునే లేచి సాయంకాలం మనము విశ్రాంతి తీసుకుని అనగా నిద్రలోకి వెళ్ళేంత వరకు చేసే ప్రతి కార్యములో దేవుని యందు భయభక్తులు కలిగి మనము నడుచుకోవాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ క్రియలను నీవు చాలా జాగ్రత్తగా అవి తూచినట్లుగా, ఒక వస్తువుని ఎలాగైతే తూచి ఇది సరిగా ఉన్నదని చెప్తారో అలాగూ ఒక్కొక్క కార్యము చాలా జాగ్రత్తగా నీవు చేయగలవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు అలాగ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి విషయంలో కూడా నీవు మెలకువగా ఉంటావు, అతని యొక్క ఆత్మ విషయంలో మెలకువగా ఉంటావు. ఎవరిని దేవునికి దూరముగా చేయకుండా ఉన్నట్లుగా నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ యొక్క పనులు చేసుకుంటావని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నది. మనము దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, ఆయన యొక్క రాకడ సమయంలో, లేకుంటే నీవు ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని ఎదుట నిలబడి ఆయన ముందు నీవు నీ క్రియల కోసము ఆయనకు సమాధానము చెప్పే సమయమున నీ జీవితము ఎలాగున్నది,
నిన్ను చూసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చెప్పగలడా? లేక ఇతరులను దేవునికి దూరము చేసి, ఇతరులను దేవుని యొక్క మార్గం నుండి తొలగించిన వ్యక్తిని నిన్ను నిందించేదానికి నీవే కారణముగా ఉంటావా అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ వైపు నా వైపు ఈ ప్రశ్నను వేయచ్చు ఉన్నాడు. మనము ఎవ్వరికి ఆటంకముగా ఉండకుండా, ఎవరి వైపు మన ఏలెత్తి చూపించి నిందించకుండగా, ప్రతి వ్యక్తిని ప్రేమతో దేవుని యొక్క కృపచేత ఆయన వైపు ఆకర్షించుకుంటూ, దేవుని కోసము ఆదాయము చేసుకుంటూ ఆయన చూపించిన మార్గములో నడవాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అప్పుడే నీ క్రియలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను చూసిన ప్రభు నిన్ను నీ క్రియలను బట్టి బలానమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలడు. నీవు ఆయన సన్నిధిలో ఆయనతో పాటు యుగ యుగములు ఆనందించే వ్యక్తిగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు నీ జీవితమును ఎలాగూ దేవుని యొక్క కృపచేత కాపాడుకుంటున్నావు, ఎలాగూ ఆయన ముందు నిలబడినప్పుడు నీవు ఉండగలవు అని పరీక్షించుకునేదానికి ప్రభు నీకు ఇచ్చిన తరుణాన్ని సద్వినియోగపరచుకుని ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయ కాలంలో నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యంను బట్టి వందనములు చెల్లించుకుంటూ, దేవా, మేము ప్రతి వ్యక్తి ఒక దినమున నీ ముందుకొచ్చి మా క్రియలను బట్టి లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నామని గ్రహించుకుంటూ నీ వైపు చూస్తూ ముందుకు నడిచేదానికి, మా క్రియలన్నిటినీ, మేము చేసే పనులన్నిటిలో నీకు ఇష్టమైన వారిగా ఉండటకు సహాయము చేసి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.